జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం 25,000కు పైగా ఓట్లతో గెలిచిన నవీన్ యాదవ్ గెలుపుపై మాగంటి సునీత సంచలన కామెంట్స్. రౌడీజంతో గెలిచారని ఆరోపణ. కౌంటింగ్ సెంటర్లో నుంచి బీజేపీ అభ్యర్థి వాకౌట్. డబ్బులు ఇచ్చి గెలిచారని కామెంట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ స్పందన. రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజమని వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో ఫస్ట్ రౌండ్ నుండే నవీన్ యాదవ్ భారీ మెజారిటీతోనే ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఒక రౌండ్ లో కూడా ఎక్కువ ఓట్లు రాలేదు. మరోవైపు బీజేపీ డిపాజిట్లు గల్లంతైంది. ఇక నవీన్ యాదవ్ విజయం పట్ల కాంగ్రెస్ ఆనందం వ్యక్తం చేస్తోంది. मंजुला जय कांग्रेस జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రిజల్ట్ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన కామెంట్స్ చేశారు. నవీన్ యాదవ్ రౌడీజం చేసి గెలిచారని ఆమె అన్నారు. నైతికంగా అయితే తనదే గెలుపని సునీత తెలిపారు. చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని కూడా మనం అనే పని లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయడం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది. ఇది మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా. ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలుపండ్రు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా. మొన్న నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను. చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం. అన్ని చోట్ల లేడీస్నే చేసాము. అంత ధైర్యంగా నిలబడి. షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను. నువ్వెక్కడ? షేక్పేట. తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలుపన్రు. చివరికి నేను చెప్పేది ఏంటంటే, నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చిందే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సెంటర్ నుంచి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి వాకౌట్ చేశారు. మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ టాప్ లో ఉండడం వల్లనే ఆయన వెళ్లిపోయినట్లుగా సమాచారం. నవీన్ యాదవ్ విజయంపై స్పందించిన ఆయన సంచలన కామెంట్స్ చేశారు. డబ్బులు పంచి గెలిచారని ఆయన ఆరోపించారు. కాగా బీజేపీ డిపాజిట్లు కూడా గల్లంతు కావడం గమనార్హం. డెవలప్మెంట్ కాకుండా దానికి వెనుకమంటే ఉంటాం మేము. భారతీయ జనతా పార్టీ కట్టుబడే ఉంటుంది పని గురించి. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి. అయినా కానీ ఓట్లు వేసిన మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా తెలియదు కదా, లాస్ట్ ఈ త్రీ రౌండ్స్ ఏవైతుంటాయో అవి మాకు కొంచెం ఫేవర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్గూడ అండ్ ఎర్రగడ్డ. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ ఓడిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజమని ఆయన అన్నారు. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా మాగంటి సునీత పోరాడారని వెల్లడించారు. ప్రతిపక్షంగా ఉండి ప్రజల కోసం పని చేస్తామని అన్నారు. ఉప ఎన్నికల కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కి థ్యాంక్స్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీ హిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది.